In the book of Deuteronomy, మరి ఆ ద్వితీయోపదేశ కాండంలో the law was not yet given. మరి ధర్మశాస్త్రము ఇంకా ఇవ్వబడలేదు. Abraham practiced it, అబ్రహాము దాన్ని ఆచరించాడు, Isaac practiced it, ఇస్సాకు ఆచరించాడు, and Jacob practiced it. యాకోబు ఆచరించాడు. When Moses came, మోషే వచ్చినప్పుడు it became law అది ధర్మశాస్త్రంగా మారింది. in the book of Exodus. అది నిర్గమాకాండములో That for a man to get a woman చూడండి, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే to be his lawful wedded wife, ఆయన ఒక చట్టబద్ధమైన భార్యనుగా మనం he చేసుకోవాలంటే has to pay a price ఆ యొక్క పురుషుడు వెలను చెల్లించవలసి ఉన్నాడు to get her, ఆమెను పొందుకోవడానికి. and it is called the dowry of the virgins. అది ఆ కన్యక యొక్క వెల లేదా కట్నము అని పిలువబడుతుంది. Amen. ఆమేన్. The question is, why do you pay a price? ప్రశ్న ఏంటంటే ఆ వెలను నీవు ఎందుకు చెల్లించాలి? Amen. ఆమేన్. Think about it. దీని గురించి ఆలోచించండి. Why